అందరికీ చదువు, అందరికీ ఆరోగ్యం. ప్రజలందరికీ మంచి చదువు, రోగాలు లేకుండా ఆరోగ్యంగా ఉండడాన్ని సాధించిస్తే ఎవరి ప్రయోజనాలు కాపాడబడతాయి? ప్రజలందరికీ ఆరోగ్యం అందితే సిక్నెస్ అబ్సెంటిజం అంటే రోగాలు రావడం ద్వారా కార్మికులు, అది పరిశ్రమల్లో పనిచేసే కార్మికులైనా, ఆఫీసుల్లో పనిచేసే తెల్ల కాలర్ కార్మికులైనా, రోగాలు వస్తే సెలవులు పెట్టడం ద్వారా పని కుంటుపడడం అనేది ఆగిపోతుంది. పరిశ్రమల్లో మాటిమాటికి రోగాల పేరుతో సెలవులు పెట్టడం వల్ల ఉత్పత్తి కుంటుపడటం తగ్గిపోద్ది. మంచి చదువు ఉంటే వర్కర్స్ పరిశ్రమల్లో తెలివైన వర్కర్లుగా మారి ఉత్పాదకతను పెంచుతారు. ఆ మేరకు క్వాలిటీ ప్రోడక్ట్స్ బయటకు వస్తే ప్రపంచవ్యాప్తంగా మన దేశ పెట్టుబడిదారుల వ్యాపారం పెరుగుతుంది. అందువలన ప్రజలకు మంచి చదువు, మంచి ఆరోగ్యం ఉండడం అనేది డబ్బున్నోళ్ళ ప్రయోజనాలు కూడా కాపాడబడతాయి. అలాంటప్పుడు వ్యవస్థలో పేదరికం పోగొట్టడం, అందుకోసం చదువు, ఆరోగ్యం అందించడం అవసరమా కాదా? ఆ విధి రాజ్యాంగంలో ఉంటుందా, ఉండదా? అందుకే విద్యను, ఆరోగ్యాన్ని అందించడం రాజ్యం బాధ్యత అంటున్నాం. మార్కెట్ శక్తులకు ఆ పనులు వదిలేస్తే ఏమవుతుంది? రాబందులు లాంటి ప్రైవేటు వ్యక్తులు, ఇక్కడ రాబందులను కించపరచడానికి అనడంలా, రాబందులు అద్భుతమైన స్కావెంజర్స్. ఆ పని కూడా కాదు వీళ్ళు చేసేది, జనాన్ని పీక తిరగడం చేస్తారు. రాబందులు చేసే ఉత్తమమైన పని కూడా కాదు. అందుకనే వీళ్ళు రాబందులని అనడం వల్ల రాబందులను కించపరిచినట్టు అవుతుంది. గుత్తాధిపత్యం తొలగిస్తే పోటీ పెరిగి ప్రజలకు సేవలు పెరుగుతాయి అనుకుంటాం. మొదట్లో అట్టే కనపడుతుంది. తర్వాత అది సంపూర్ణ గుత్తాధిపత్యానికి దారితీసి పోటీ లేని పరిస్థితి తెచ్చుకొని విపరీతంగా ధరలు పెరగడానికి దారితీస్తుంది. ప్రైవేటు గుత్తాధిపత్యం వస్తే పూర్తిగా ప్రైవేటు వ్యక్తుల దయా దాక్షిణ్యాల మీద ప్రజల జీవితాలు ఆధారపడతాయి. ఎమ్మెల్యేలు, ఎంపీలు ఈ పరిస్థితులు ఏం చేస్తున్నారు? చాలామంది ఇళ్లలోనే ఉంటున్నారు. ఇంకొంతమంది ప్రభుత్వ కార్యాలయాల్లో పైరవేలు చేస్తున్నారు. విద్యను కూడా గుత్తాధిపతులు కబ్జా చేసేశారు, లాభాలు బండిస్తున్నారు. ఇవాళ ఆంధ్రలో చాలా పెద్ద సంస్థలు 2 ఉన్నాయి. విద్యలో ఈ సంస్థలు గుత్తాధిపత్యం పెరిగిపోయింది. లక్షల మందిని చేర్చుకుంటారు, 1000 మందికి ర్యాంకులు, మార్కులు తెప్పిస్తారు. మిగతా 99,000 మందిని బుర్ర బారేస్తారు. ప్రతి ఒక్క తల్లి, తండ్రి ఆ 1000లో నా బిడ్డ ఉండరా అని చూస్తూ ఉంటారు. వాళ్ళకేం పట్టదు. అందరి దగ్గర వసూలు చేస్తారు. ఆ పై స్థాయిలో ర్యాంకులు దగ్గర వాళ్ళకి ఫ్రీగా కూడా కోచింగ్ ఇస్తూ ఉంటారు. మరలా ర్యాంకులు చూపించుకోవాలా, పిల్లలందరిని ఆకర్షించాలా, చేర్చుకోవాలా, డబ్బులు వసూలు చేసుకోవాలా. జనాల్ని ఇలా తమ ప్రచారం ద్వారా విపరీతంగా ఆకట్టుకొని మీ పిల్లలు బాగుపడాలంటే మా కాలేజీలో చేరాలంటారు. కోళ్ళ ఫారాల కంటే హీనంగా ఉన్నాయి ఇవి. ఒక ఎస్పీ అంటున్నాడు, మీ విద్యాలయాలు మా జైళ్ళ కంటే ఘోరంగా ఉన్నాయని. ఆట నియమాలు మారిస్తే చాలా, ఆటగాళ్ళను మార్చకుండా. ఈ ఆటగాళ్ళే కదా నియమాలు తయారు చేసింది. ఈ ఆటగాళ్ళు నియమాలను ఎందుకు మారుస్తారు? ఇప్పుడున్న నియమాలు వాళ్ళకు వాటంగా ఉన్నాయి కదా, బాగున్నాయి. వాటిని మార్చడానికి కూడా ఎందుకు సిద్ధపడతారు? కాబట్టి ప్రజలను అవగాహన పరులను చేయటం, చైతన్యవంతులను చేయటం, కార్యదీక్షా పరులను చేయటం తప్ప మరో మార్గం లేదు ఈ పరిస్థితి మారాలంటే.